ఒకప్పుడు అందమైన చెట్లతో నిండిన ఓ అడవిలో చిన్న ఎలుక చిక్కు జీవించేది. చిక్కు చాలా మంచివాడు, కాని అతనికి ఒక పెద్ద సమస్య ఉండేది. అతనికి పక్కన ఉన్న జంతువులతో మాట్లాడటానికి చాలా భయంగా ఉండేది. అందరూ కలిసి ఆడుకుంటూ ఉంటే చిక్కు దూరం నుంచే చూస్తూ ఉండేవాడు. ఒకరోజు ఉదయం ఆ అడవికి కొత్త పక్షి గుగ్గు వచ్చింది. గుగ్గు తెలివైనది, ధైర్యవంతురాలు, కొత్త ప్రదేశాలు చూడటానికి, కొత్త స్నేహితులను కలవడానికి ఎంతో ఆసక్తిగా ఉండేది. గుగ్గు ఆకాశంలో ఎగురుతూ చెట్టు వెనుక దాక్కున్న చిక్కును చూసింది. హలో, నేను గుగ్గు. నీ పేరు ఏమిటి? అని ముద్దుగా అడిగింది. చిక్కు భయంతో తడబడుతూ నా పేరు చిక్కు అని చెప్పాడు. గుగ్గు నవ్వుతూ సరే చిక్కు, నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు అని అడిగింది. చిక్కు నెమ్మదిగా తను కొత్తవారితో మాట్లాడలేనని చెప్పాడు. కాని గుగ్గు తన సాహసాల గురించి కథలు చెప్పడం ప్రారంభించింది. ఆ కథలు ఆసక్తికరంగా ఉండడంతో చిక్కు కొంచెం బయటికి వచ్చి నవ్వాసాగాడు. గుగ్గు ప్రతిరోజూ చిక్కును కలిసేది. ఆమె తన చేసిన ప్రపంచ సాహసాలను చెప్పేది. మారుతున్న రోజులతో చిక్కు తన గింజల సంగ్రహం, చెట్ల ఎగరడం గురించి పంచుకుంటూ గుగ్గుతో స్నేహం చేయడం ప్రారంభించాడు. ఒకరోజు అడవిలో ఒక భారీ తుఫాను వచ్చింది. చెట్లు గాలిలో ఊగుతూ ఆకాశం చీకటిగా మారింది. చిక్కు ఒక పొడవైన సన్నని కొమ్మమీద చిక్కుకుపోయాడు. అతనికి ఎక్కడికి వెళ్లాలో తెలియక నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు. నన్ను రక్షించడానికి ఎవరూ లేరు అని చిక్కు అనుకున్నాడు. ఆ సమయానికి గుగ్గు అతనిని చూసింది. గాలిలో ఎగురుతూ తుఫాను మధ్యన చిక్కును చేరుకుంది. చిక్కు, నువ్వు భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను అని ధైర్యం చెప్పింది. మొదట ఈ కొమ్మను పట్టుకుని నిలబడు, తర్వాత నా సూచనలు పాటించు అని చెప్పింది. చిక్కు తన భయాన్ని జయించి గుగ్గు చెప్పినట్లుగా నెమ్మదిగా కిందకు జారిపోయాడు. చివరకు చిక్కు సురక్షితంగా కిందికి చేరాడు. తుఫాను ఆగిపోయాక చిక్కు గుగ్గు వైపు చూసి, నువ్వు లేకపోతే నేను ఎప్పుడూ భయంతో ఉండిపోయేవాడిని. నువ్వు నిజమైన స్నేహితురాలివి అని అన్నాడు. గుగ్గు నవ్వుతూ ఇలా చెప్పింది, స్నేహమంటే ఒకరికొకరు ధైర్యం ఇవ్వడం. నీలో ధైర్యం ఉన్నందుకు నేనే గర్వపడుతున్నాను. ఆ రోజు నుండి చిక్కు మరియు గుగ్గు విడదీయలేని స్నేహితులుగా మారారు. వారు కలిసి అడవిని సందర్శిస్తూ కొత్త సాహసాలను అనుభవిస్తూ ఆనందంగా జీవించారు. స్నేహం అంటే మనల్ని మనం బలంగా మార్చే బంధం. నిజమైన స్నేహితులు మన జీవితాన్ని మరింత అందంగా చేస్తారు. గుగ్గులా ధైర్యవంతురాలిగా ఉండండి, లేదా మీ చిక్కును కనుగొనండి. స్నేహం జీవితానికి నిజమైన అర్థం ఇస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.